అంటే ఇప్పుడు మన శరీరంలో చేసిన పాపం ధర్మశాస్త్రం కూడా వల్ల కాలేదు. ఇక క్రీస్తుని పంపించి ఆ పాపం అంతటిని దేవుడు ఏం చేశాడు, ఆయన మీదికి సిలువలో యేసు క్రీస్తు మన పాపములన్నిటినీ తీసుకువెళ్ళి మాటముగా అందరూ చూస్తుండగా వేడుకగా దాన్ని ఏం చేశాడంటే చంపేశాడు. ముఖ్యంగా శరీరంలో ఉండిన అవయవాల్లో ఉండిన పాపాన్ని, పాప ప్రపంచం అంతటినీ ఆయన మీద మోపుకొని ఆయన చంపేశాడు. దాని మీద చంపి ఏం చేశాడు, బ్రతికాడు అనమాట. అంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటించడం ఎలానో తెలియజేశాడు, చెప్పాడు, నేర్పించాడు, బోధించాడు. అదనమాట. అర్థమవుతుందండి. ధర్మశాస్త్రము చేయలేకపోయింది, మొదట మనిషి వలన కాలేకపోయింది. దాని తర్వాత క్రీస్తు చేసి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయానో దాన్ని దేవుడు మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రిని కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ కుమారుడు యొక్క పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించి స్తుతించి మాయంపరిచి ఇదిగో నీ వాక్యంలోనికి వెళ్ళి ఉండగా తండ్రి, నీ ఆత్మ సహాయం చేత నీ కుమారుడనైనా నన్ను బలపరిచి నీ మాటల్ని నాయన మా హృదయంలో నింపవలసింది ప్రార్థిస్తున్నాను. ముఖ్యముగా తండ్రి, నన్ను మరుగు చేయండి, నాకు ముందుగా మీరుండండి. నీ ఆత్మ సహాయం ద్వారా మా మధ్యలో నీ మాటలు వినిపించి మమ్మల్ని కుమారుడు రాకడకు సిద్ధపరచండి, నీ కృపలో భద్రపరచండి. ముఖ్యముగా తండ్రి, ఈ లోకంలో నడిచే విధానాల్లో మేము ఎలా నడుచుకోవాలో అయా, ఎక్కడ ఏముందో ఏమీ లేదో నాయన, ఎలా జాగ్రత్తగా తెలివిగలిగి బ్రతకాలు నీ మాటలే నేర్పిస్తేవి. అవి వాటి ద్వారా మాకు నేర్పించి మాకు నాయన బోధింపజేసి మమ్మల్ని బలపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని సిద్ధపరిచిన లేఖన భాగ్యం నీ మహిమ చేత నింపి నీ మహిమగా మార్చండి. మాకు అవి ఆశీర్వాదకరంగా ఉండున్నట్లు సహాయం దయచేసి నడిపించమని, సమస్త విధములైన ఆటంకాలు తొలగించమని, కృపలో భద్రపరచమని, ఆదరించమని అడుగుచు ఈ కొన్ని మనవులు నీ పాద సన్నిధిలో నుంచి నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. పాఠం పేరు చూడగానే నాకు నవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే మరలా ఏది నిజమైన అనే ఆలోచనలోనే ఉన్నాం ఇంకా కదా. ఎన్ని పాఠాలు, 10 పాఠాల దాకా అయిండొచ్చు. ఏది నిజమైన కదా. ఈరోజు కూడా ఏది నిజమైన మరణం. ప్రశాంత్ మొన్న మరణం గురించి కొన్ని విషయాలు చెప్పాడు కదా. అయితే దాన్ని కంప్లీట్ చేద్దామన్న ఆలోచన వచ్చేసి ఏది నిజమైన మరణము అనే అంశాన్ని ధ్యానం చేయడానికి ఏర్పరచబడిన అంశం ఏది నిజమైన మరణము కదండి. జీవన మరణం, మరణంలో నుంచి జీవంలోనికి దాటడమే నిజమైన మరణం, దాటించేదే. ఆ మరణాన్ని మనం ధ్యానం చేసే ముందు అసలు మరణం అంటే ఏంటి, మరణము ఎలా వచ్చింది, మరణము ఎన్ని రకాలుగా బైబిల్లో రాయించాడు, ఇవన్నిటినీ మనకు కొంచెం తెలుసు, అంత తెలియకపోయినా. ఎందుకంటే మొన్ననే ప్రశాంత్ మరణం గురించి చెప్పాడు కాబట్టి అన్నిటిని నేను వివరించడానికి చూడను. కానీ మరణం మాత్రము పాపం ద్వారా వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి విషయం. మరణం ఎలా వచ్చిందంటే పాపం వలన వచ్చింది. పాపానికి ఛాయిస్ ఇచ్చింది ఎవరు అని అంటే మనిషి, అంటే శరీరం. మనిషి పాపంలోనికి లోబడడానికి కారణం మనిషి అనగానే 2, ఒకటి శరీరం, ఒకటి ఆత్మ. శరీరం ఏం చేసిందంటే అవకాశాన్ని ఇచ్చింది. దేనికి? పాపానికి అవకాశాన్ని ఇచ్చి శరీరం ఏం చేసింది? మరణంలోనికి నడిపించింది ఆత్మని. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరణము నిజమైన మరణం అంటే శరీరంకి వచ్చే మరణం నిజమైన మరణము కాదు, అది అబద్ధమైన మరణము. ఈ శరీరము అబద్ధం. ఈ శరీరం ఎలాంటిది? అబద్ధం. అంటే ఇలా కనబడుతుంది, రేపు కనబడదు. ఆత్మ మాత్రం నిరంతరం ఉంటుంది. ఆత్మకు కలిగే మరణమే ఏ మరణం? అది నిజమైన మరణము. ఆ నిజమైన మరణము ఆత్మ ద్వారా రాలేదు, శరీరం ద్వారా వచ్చింది. మీకు ఉదాహరణకు అవకాడికి పాపం వచ్చింది. పామే కానీ పాపం వాస్తవానికి కదా. పాపం వచ్చి ఏం చేసిందంటే, ఇదిగో ఆ పండుని తింటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు దేవతలవుతారు మీరు
అని కొన్ని ఆలోచనలు చెప్పగానే శరీరం ఏమైందంటే ఆకర్షించిందట. శరీరం ఏమైంది? ఆకర్షించింది ఆ పండుని. శరీరం విన్నది, ఈ శరీరం లోబడింది, ఆజ్ఞని అతిక్రమించి పాపము చేసింది. ఆ పండు దేనికండి? శరీరానికేగా. ఆత్మకేమైనా ఆహారమా పండు? పండు శరీరానికే కానీ ఆత్మకు ఆహారం అది కాదు. ఆత్మ ఆహారం వేరే ఉంది. ఆత్మ ఆహారం వేరే ఉంది. ఆత్మకు కావలసినవన్నీ ఈ భూమి మీద దేవుడు కొన్నిటిని పెట్టాడు, కానీ వాస్తవానికి పరలోక సంబంధమైనవి ఆత్మకు కావాలి. ఈ భూమి మీద కొన్నిటిని అంటే అది వాక్యముగాను పరిశుద్ధాత్మగాను ఈ భూమి మీద ఆత్మ కొరకు ఉన్నవి కొన్నే ఉన్నాయి. ఆత్మకు కూడా అవయవాలు ఉంటాయి. ఆ అవయవాలకు కూడా కావాల్సిన ఆహారం కూడా దేవుడు ఈ భూమి మీద సిద్ధపరిచాడు. కానీ శరీరానికి కావలసిన ఆహారం కొరకు ఏం చేసింది? పాపానికి లోబడి మరణాన్ని తెచ్చుకుంది ఈ శరీరం. ఈ శరీరము పాపంలోని ఆ మరణంలోనికి పోదు కాబట్టి, ఆత్మని అక్కడికి వెళ్ళేది కాబట్టి, ఇప్పుడు ఇబ్బంది ఎవరికి, కష్టం ఎవరికి అంటే ఎవరికండి? ఆత్మకు కష్టం. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరము ఆత్మ, శరీరము ఆత్మ కదా సత్యం. దేవుడు చెబుతున్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి. శరీరం ఉండేది కాదు, ఆత్మ నిరంతరము ఉండేది. ఒక ఆయన క్లిప్ పెట్టాడు, మొన్న నేను చూశాను. ఆయన ఏమని పెట్టాడంటే మంచిగా ఉంది, కానీ చిన్న మిస్టేక్ అయింది. ఆ మిస్టేక్ చెప్తాను మీకు. శరీరం చాలా గొప్పది అన్నాడు. ఆయన పెట్టిన చిన్న క్లిప్లో రాసిన మ్యాటర్ ఏంటంటే శరీరము ఆత్మ గురించి రాసుకుంటూ వచ్చాడు ఆయన. శరీరం చాలా గొప్పది, శరీరం చాలా ఎంత గొప్పది అంటే కదా ఆయన పెట్టిన కామెంట్స్ ఏంటంటే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, ఉంటున్న రక్త సంబంధికులు, స్నేహితులు అందరికంటే మన శరీరము చాలా గొప్పది అని చెప్పి, కానీ ఈ శరీరం ఎప్పుడు ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకే మనం కనబడతాం, మనం ఉంటాం, ఈ శరీరమే మనము అనేటట్లు చెప్పి ఇంకొక మాట ఏమన్నాడంటే ఈ ఆత్మకు ఇల్లు శరీరము అంటే, ఇప్పుడు ఈ శరీరం చచ్చిపోయినా కానీ ఆత్మ మాత్రము చచ్చిపోదు. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఆత్మ బయటికి వెళ్ళిపోయేంత వరకు చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే శరీరాన్ని కాపాడుకోవాలన్నాడు. చాలా జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలంటే ఆయన కొన్నిటిని రాశాడు. మంచి ఆహారం తినాలి, యోగా చేయాలి, ఇలాగున్న కొన్నిటిని రాశాడు. ఆయన శరీరాన్ని కాపాడే విషయంలో చాలా రాశాడు. అలాగున కాపాడుకోవాలి. శరీరం చాలా ప్రాముఖ్యమైంది. నువ్వు ఉన్నావని గుర్తించేది, నువ్వు ఉన్నావని తెలియజేసేది శరీరమే అని రాశాడు. కానీ ఆయనకి తెలియకుండానే ఆయనలో నుంచి వచ్చిన ఒక భావం ఏంటంటే ఎంత బాగా చూసినా ఈ శరీరం ఉండేది కాదు, ఆత్మనే ఉండేది. ఇప్పుడు ఈ శరీరానికి యోగా కావాలి, ఆరోగ్యం కావాలి, శరీరానికి ఆహారం కావాలి, సమయానికి అందించాలి సమస్తాన్ని అని చెప్పాడు కదా సహోదరుడు. అయితే ఆత్మ కొరకు నువ్వేం చేస్తున్నావని ఒకవేళ ఆయన అడిగితే ఆయన ఏం చెప్పలేడు. ఎందుకంటే ఆత్మకు ఆహారం కావాలని, ఆత్మకు అవయవాలు ఉన్నాయని, ఆత్మ కూడా రక్షణ కావాలని, ఆత్మ కూడా పాపం చేత బంధింపబడిందని, ఆత్మ కూడా మరణంలోనికి వెళ్ళబోతుందని, ఇవన్నీ విషయాలు వాళ్ళకు తెలియదు. ఎందుకు తెలియదంటే దేవుని వాక్యం వాళ్ళకి తెలియదు, గ్రంథం తెలియదు, దేవుని బైబిలు తెలియదు. అయితే ఆయన చాలా చదువుకున్నాడు, చాలా తెలివి కల్లోడు. కానీ నాకు అనిపించింది ఈ విషయం తెలిస్తే ఇంకా బాగుండేది కదా, ఆత్మని రక్షించుకునే విషయంలో కొన్ని విషయాలు చెప్పేసేవాడు ఆయన అనిపించిందని కదా. ఆలోచించండి, అబద్ధాన్ని ఏం చేస్తున్నాం మనం? అబద్ధాన్ని బ్రతికించడానికి, అబద్ధాన్ని పోషించడానికి, అబద్ధాన్ని నడిపించడానికి, అబద్ధానికి ఆరోగ్యం, అబద్ధానికి పోషణ, అన్నీ అబద్ధానికే. మరి నిజాన్ని వదిలిపెట్టేస్తున్నాం. జిరాక్స్ తీసుకెళ్ళేమో మంచి బీరువాలో పెట్టేసి తాళం వేసేసి ఒరిజినల్ని ఏం చేస్తున్నామంటే అని గాలికి వదిలేస్తున్నట్లుందనమాట వ్యవహారం కదండి. భూమి కాగితాలు, ఒరిజినల్ కాగితాలను ఏం చేస్తాం? తీసుకెళ్ళి బీరువాలో పెట్టి దాని కాపుదల, దాని జాగ్రత్త అంతా మంచిగా చూస్తాం. కానీ జిరాక్స్ని ఏం చేస్తాం? ఎవరికి పడితే వాళ్ళకు ఇదో చూడు, ఎందుకంటే ఒరిజినల్ ఉంది లోపట, మాకేం భయం లేదని. కానీ దానికే భద్రత కలిగించక లోకంలో ఉన్న వాళ్ళని చూస్తే మనము ఈ ఒరిజినల్ని పనిచేసి జిరాక్స్ని తీసుకొని బీరువాలో పెడుతున్నట్టు ఉంటుంది అన్నమాట కదా. అలాంటి ఆలోచన కలిగి ఉన్నారు లోకంలో. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఈ మరణం ఎలాగున్నా మనము
మరణాన్ని, నిజమైన మరణాన్ని తప్పించుకునేది ఎలాగునా, నిజమైన మరణం అంటే ఏంటి అనే విషయాలని కొన్నిటిని మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. బాగా మనం ఆలోచిస్తే శరీరం ద్వారానే ఏమొస్తుందండి? మరణం వచ్చింది. మనిషికి బాగా గుర్తుపెట్టి, శరీరం ద్వారా, ఆత్మ ద్వారా. మరి ఆత్మ దేవుంది, అది ఆత్మ పాపం చేయదు. ఆత్మ వద్దని చెప్తుంటుంది. ఆత్మ చేయొద్దని శరీరాన్ని చెప్తే శరీరం వినకుండా పాపం చేసి ఏం తెచ్చింది? మరణాన్ని తెచ్చింది. ఈ శరీరం ద్వారా ఈ పాపం ఒక్కటే కాదండి, ఇంకేమేం చేస్తుందంటే శరీరం ద్వారా భ్రష్టత్వాన్ని కలగజేస్తుంది శరీరం, దౌర్భాగ్యాన్ని కలగజేస్తుంది శరీరం, దొంగగా మారుస్తుంది శరీరం, నరహంతకునిగా మారుస్తుంది శరీరం, మోసగానిగా మారుస్తుంది శరీరం, వ్యభిచారిగా శరీరం యొక్క లక్షణాలండి. ఈ అవయవంలో ఉండిన, ఈ శరీర అవయవాల్లో ఉండిన లక్షణాలు ఇవి. ఏంటి అవి? భ్రష్టుని చేస్తుంది, అంతేకాకుండా దౌర్భాగ్యుని చేస్తుంది, దొంగని చేస్తుంది, నరహంతకుని, వ్యభిచారిని, మోసగాన్ని, ఇలాగని చెప్తే వ్యసనపరుణ్ణి, త్రాగుబోతుని, కదా ఇలాగనే చాలా మాటలు వచ్చేస్తాయి. ఇంకేం చేస్తే సోమరిపోతుని, చాలా చేస్తుంది. శరీరము మనిషిని చాలా ఇబ్బంది కలగజేస్తుంది, లోపల ఉన్న ఆత్మకు చాలా ఇబ్బందులు కలగజేస్తుంది. ఇలాంటి అన్నిటిని తెచ్చేది ఈ శరీరము. కాబట్టి మరణము ఒక్క మనిషి నుంచే వచ్చింది. ఎంతమంది మనుషుల నుంచి వచ్చింది మరణం? ఒక్క మనిషి. ఆ మనిషి ఎవరు అని చెప్తుంది బైబిల్. మనం చూద్దాం, రోమపత్రిక 5వ అధ్యాయము 14 వచ్చింది. అయినను బాగానండి, అయినను ఆదాము చేసిన అతిక్రమము బోలి పాపము చేయని వారి మీద కూడా బాగినాలి. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం ఏం చేసిందట? ఏలుబడి చేసిందట. మరణం ఏం చేసింది? ఏలింది మరణం. నాదే రాధ్యం అన్నది మరణం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆదాము మొదలుకొని మోషే వరకు. ఇంకదండి, బైబిల్లో మనకు 3 కాలాలు గుర్తించాలండి మనం. ఒకటి పితరుల కాలం, అది ఏ కాలం అన్నది బైబిల్ అంటే అజ్ఞాన కాలం అన్నది. రెండేది మోషే ధర్మశాస్త్ర కాలం, అదే కాలం అన్నది అంటే ధర్మశాస్త్ర కాలమే అని పిలువబడింది కదా. మూడవది కృపాకాలం, అది క్రీస్తు ద్వారా వచ్చింది కాబట్టి క్రీస్తు కాలము. ఈ 3 కాలాలని సూచిస్తుంది బైబిల్. అయితే పితరుల కాలంలో అంటే మోషే ధర్మశాస్త్ర కాలం వరకు మరణం ఏలుబడి చేసింది, అధికారిగా ఉన్నది మరణం. దాని తర్వాత మరణాన్ని తప్పించుకునే ఒక విధిని దేవుడు, లేకపోతే ఒక ఆజ్ఞని దేవుడు మోషే ద్వారా భూమి మీదకి ఇచ్చాడు. కానీ ఆ ఆజ్ఞ వాళ్ళకి ఎలా కనబడింది తెలుసా అండి? ఆజ్ఞ ఎలా కనబడింది వాళ్ళకు అంటే భయంకరంగా కనబడింది. ఎలా కనబడింది అంటే ఒక మాటలో మనం చెప్పాలంటే జీవం ఇచ్చే ఆజ్ఞ. అది జీవార్థమైన ఆజ్ఞట వాళ్ళకు మరణార్థకరమైనదిగా కనబడిందట, మరణంగా కనబడిందట. జీవమునిచ్చే ఆజ్ఞ మరణంగా కనబడింది. అంటే ఇప్పుడు మనం ధ్యానిస్తుంది ఏది నిజమైన మరణము కదా. ఆ మరణం ఏది నిజమైన మరణం ధ్యానించే ముందు మనం మొదటిగా పితరుల కాలంలో మరణం ఎలా ఉంది, తర్వాత ధర్మశాస్త్ర కాలంలో మరణం ఎలా ఉంది, అది కృపాకాలంలో మరణము ఏది నిజమైన మరణంగా దేవుడు పెట్టాడనేది మనం ధ్యానిస్తున్నాం. అయితే పితరుల కాలంలో మరణం వేలింది, ఆ మరణాన్ని తొలగించడానికి ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞ జీవార్థమైంది. కానీ వీళ్ళకి ఎలా కనబడుతుందట? అది మరణార్థకరంగా కనబడుతుందట. ఎందుకు కనబడిందో మనం చూసే ముందు అది ఎలాగుందో చూద్దాం. రోమపత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడుతుంది. ఎలా కనబడుతుంది? ఆజ్ఞలకు మరణంగా కనబడుతుంది. అది ఎలాంటిదని ఇచ్చాడు దేవుడు? జీవం కదా, జీవాన్నిచ్చే ఆజ్ఞ అది. కానీ ఇలాకి ఎలా కనబడుతుంది? మరణార్థముగా కనబడుతుంది. ఎందుకు అలా కనబడింది? ఎందుకు అలా? కింద చదవండి, కొంచెం కిందికి రండి. అట్లనే 11వ వచనంలో ఎందుకు? ఏలై అనగా పాపము ఆజ్ఞనండి, ఆజ్ఞని ఏం చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపుతుంది. ఏం చేస్తుందంట అండి? ఆజ్ఞని పాపం ఏం చేస్తుందట? హేతువు చేసుకుంది. అంటే అర్థమైంది, పాపానికి రహస్యం తెలిసిపోయింది. అంటే ఇప్పుడు ఎవడి బలమైనా మనకు తెలిసింది అనుకోండి,
ఎవడి బలమైనా మనకు తెలిస్తే ఈజీగా వాడిని జయించగలుగుతాము. అందుకనే రహస్యంగా ఉంచుతారు. యుద్ధ విషయాలని కొన్నిటిని రహస్యంగా ఉంచుతారు. ఒకవేళ వాటిని తీసుకుపోయి చెప్పే వాళ్ళని చంపేస్తారు. ఒకవేళ ఆ విషయాలను ఎవరైనా బయట పెడతాడేమో అని కూడా వాళ్ళని చంపేస్తారు. అంతెందుకండి, వేగుల వారిని దాచిపెట్టిందట రాహాబు. ఎందుకు దాచిపెట్టవలసి వచ్చిందంటే వీళ్ళ బలం అంతటిని వీళ్ళు తెలుసుకొని ఇజ్రాయేల్కి చెప్తే వీళ్ళు వచ్చి యుద్ధం చేసి చంపాలి. కాబట్టి ఏం చేశారు, వాళ్ళు దాచుకున్నారు ఆ రహస్యాన్ని తిరిగి మరలా వాళ్ళకి చెప్పడానికి. అంతేకాకుండా ఒక ఆమె దాచిందని ఆమెని అక్కడి నుంచి మరణం కాకుండా కాపాడడానికి కూడా కారణంగా ఉన్నది. ఇప్పుడు మనకు ఏం కావాలి అంటే, ఈ పాపానికి అసలైన గుట్టు రట్టయిపోయింది అనమాట. అంటే ఈ ఆజ్ఞ వలన ఈయనకి జీవం వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఈ ఆజ్ఞనే వీడు అతిక్రమించేటట్టు చేయాలి. మెయిన్గా నేను చేస్తే ఏమైంది, అది కూడా ఈయనకి మరణమే అయిపోద్ది అని పాపం అనగా చెప్పాను కదా. ఫస్ట్ సాతాను ఏం చేసింది, ఆజ్ఞని అతిక్రమించేటట్లు చేసింది. ఎవరు లోబడుతున్నారు ఆజ్ఞని అతిక్రమించి చేసేటట్లు అంటే, మనిషిలో రెండు ఉన్నాయి కదా, ఆత్మ ఒకటి, శరీరం. ఈ శరీరం లోబడుతుంది. శరీరాన్ని ఏం చేస్తుంది, మోసపుచ్చుతుందట. ఆయనలో ఉండేది ఏంటి మోసపుచ్చుతుందంటే శరీరం. ఆత్మ కరెక్టే ఉంది ఆయనకు, కానీ శరీరం ఏం చేస్తుంది, మోసపుచ్చుతుంది. మోసపుచ్చి ఏం చేస్తుంది, ఈ పాపానికి ఆజ్ఞని ఏం చేసింది పాపం అంటే హేతు చేసుకుంది. ఈ మనిషి యొక్క బలం ఆజ్ఞ, సావకుండా బ్రతికేది ఏంటంటే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ ఉంది కాబట్టి వీడు ఏం చేస్తున్నాడు, బతుకుతాను అనుకుంటున్నాడు. కానీ వీడిని ఏం చేస్తా, నేను ఈ ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేస్తే చచ్చిపోతాడు. ఈయనతో నీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటిగా ఏం చేయాలి, ఓన్లీ ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు. ఎవరైతే ఆజ్ఞించారో ఆయన్ని చంపేస్తాడు ఇన్ని అని హేతువు చేసుకున్నాడట. పాపము ఆజ్ఞని హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చుతున్నది. చూసారండి, అర్థమవుతుందా? వాడికే అంత జ్ఞానం ఉంటే, అంటే పాపానికే అంత జ్ఞానం ఉంటే, మరే దేవుడు మనల్ని ఏర్పరచుకొని దేవుని పిల్లలుగా చేసుకుంటే మనకెంత జ్ఞానం ఉండాలండి? మనం లోబడతామా పాపానికి? మన శరీరాన్ని లోబరుస్తామా? లోబరచొద్దు. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మరణం ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి. మనం ముఖ్యం, మరణము ఎలా వస్తుంది మనకు అనేది తెలుసుకోవాలి. అర్థమవుతుందండి మీకు నేను చెప్పే విషయం? ఏది నిజమైన మరణం అంటే, ఈ అబద్ధమైన మరణం గురించి దేవుడు చెప్పడు. ఇది కంపల్సరీ అందరికీ వచ్చేస్తుంది. ప్రతి మనిషికి మరణము తథ్యము. కానీ ఈ మరణమే ఏం చేస్తుంది అంటే, రేపు భవిష్యత్ మరణంలోనికి తీసుకెళ్తుంది. అంటే పాతాళంలోనికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఈ మరణాన్ని జయించే సూత్రాలని దేవుడు రాయించాడు. అంతేకాకుండా ఒక నిజమైన మరణం కూడా ఇచ్చాడు. ఆ నిజమైన మరణాన్ని కూడా మనము ధ్యానించబోతున్నాం. ఇప్పుడు ఏమర్థమైంది మనకు, ఆజ్ఞని హేతువు చేసుకున్నాడు వాడు. ఆజ్ఞనే బలాన్ని, దేవుని యొక్క బలాన్ని ఏందో చూసి దాని మీదనే దెబ్బ కొట్టడానికి వీడు ప్రయత్నం చేసి దెబ్బ కొడుతున్నాడు. అయ్యో, అప్పుడు ఏమైపోయాడు పౌలు గారు, దౌర్భాగ్యుడైపోయాడు. ఆ కింద ఉంటుందండి, ఆ విషయంలో చెప్తాడు, నేను ఎంత దౌర్భాగ్యుడని, నన్ను కాపాడేవాడు ఎవరు ఇప్పుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన గణపరచాడు అనమాట. అంటే ఇప్పుడు మనకు ఈ మరణం మన శరీరం ఏం చేస్తుంది, దౌర్భాగ్యుని చేస్తుంది, భ్రష్టుని చేస్తుంది, వ్యభిచారిని చేస్తుంది, నరహంతకుని చేస్తుంది. అంతేకాకుండా సోమరిని చేస్తుంది. చాలా విధాలు ఉన్నాయండి. మనం ఇలా చెప్పుకొని పోతుంటే చెడు అనేది ఏదైతుందో వాటినన్నిటినీ కలగజేసేది ఏంటంటే శరీరం ద్వారానే మరణం వచ్చింది. ఈ మరణాన్ని మనము జయించడానికి దేవుడు రాయించిన కొన్ని ఉన్నాయన్నమాట. ఎలాగున్నా వీళ్ళకు జీవార్థమైంది, మరణార్థమైంది అంటే ఈ శరీరాన్ని వాడు ఏం చేశాడు, టార్గెట్ చేశాడు. ఇంకొకటి ఈయనకున్న బలం ఆజ్ఞ. ఈ ఆజ్ఞను జయిస్తే నేను, ఈ ఆజ్ఞని వీడు చెడిపోతాడు చేస్తే కథ వీడిని నేను జయిస్తాను కదండి. ఈరోజు మనం మందిరంలో ఉండాలి, ఇది ఆజ్ఞ. దీన్ని జడగొడితే అయిపోద్ది అనమాట. అవతల ఎవరి మీదకి వస్తుంది కోపం, దేవుడి కాంచి వస్తుంది. పరలోకంలో నుంచి దేవుని కోపము దుర్నీతి కలగజేసే మనుషుల మీదకి దిగుతుంది అనేది ఉంది. మీరు ఆలోచించి చూడండి, మనం కరెక్ట్గా ఆయన ఆజ్ఞకు లోబడకుండా చేయడమే అపవాది పని. తర్వాత శిక్ష విధించేదంతా దేవుడి కానించే వస్తుంది, ఈయన వల్ల కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, బాగా ఆలోచించండి. మనది ఏమీ లేదు, ఆడ మనం చేసేది ఏమీ లేదు, మొత్తం దేవుడే చేస్తున్నాడు. మన బలము చేత శక్తి చేత ఏ కాదు ఆత్మ ద్వారానే సమస్తము జరుగుతుంది. ఎంత క్లియర్గా చెప్పాడు చూడండి. అది జీవార్థమైన ఆజ్ఞే, కానీ మరణార్థముగా మాకు కనబడింది. అంతేకాకుండా ఆ ఆజ్ఞని హేతువు చేసుకొని ఆ పాపము నన్ను మోసపుచ్చి లోబరుస్తుంది అని చెప్పేశాడు అనమాట. ఇంత పని చేస్తుంది ఏంటిది పాపము.
మరణించేటట్లు చేసడానికి ఈ ప్రయత్నం చేస్తుంది అనడానికి మీకు నేను తెలియజేసిన వచనం అన్నమాట కదండి. అయితే ఇక్కడ మనకు ఒక అర్థం కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ శరీరాన్ని మనం టార్గెట్ చేయాలి, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మోసపుచ్చుతుంది దేన్ని? శరీరాన్ని. మోసపోతుంది ఏది? శరీరం. ఇప్పుడు భ్రష్టునిగా, దౌర్భాగ్యునిగా, దొంగగా, మోసగాని, వ్యభిచారి ఇవన్నీ చేస్తుంది ఏంది? శరీరం. ఇప్పుడు శరీరం మీద మనము టార్గెట్ చేయాలి. అంటే ఈ శరీరము ఒకటే కాదండి, శరీరానికి ఒక మనస్సు ఉంటుందట. ఏముంటుందట? ఈ శరీరానికి ఒక మనస్సు ఉంటుంది. శరీరము ప్రకృతి సంబంధమైంది అన్నాడు. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము దేవునికి లోబడదట. బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి లోబడదు, దేవునికి ఇష్టమైన కార్యాలు చేయదు. ఈ ప్రకృతి సంబంధం అంటే భూ సంబంధమైంది కానీ ఈ శరీరము దేవుని యొక్క విషయాలు ఎలా కనబడతాయి అంటే వెర్రితరంగా కనబడతాయట. దేవుని యొక్క విషయాలని గ్రహించలేదట, దేవుని యొక్క విషయాలని ఎరగలేదట. ఏంటిది? శరీరానికి కూడా ఒక మనసు ఉంది. ఈ ప్రకృతి సంబంధమైన శరీరము ఎంత బలహీనమైందో 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఇక ఈ బైబిల్లో ఉన్నాయి. ఎవరి మాటలండి? దేవుని యొక్క ఆత్మ విషయములు ఈ బైబిల్లో ఉన్నాయి. అయితే ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి ఎలా ఉన్నాయట అండి? అంగీకరించలేడట, గ్రహించలేడంట, వెర్రితనముగా కూడా కనబడతాయి. ఎవరికి? మరలా చెప్తున్నా, ప్రకృతి సంబంధమైన మనిషి అంటే ఎవరు? శరీరం. ఆత్మ కాదండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మ దేవుని సంబంధమైనది, శరీరము ప్రకృతి సంబంధమైనది. ప్రకృతి సంబంధమైన మనిషి అంటే లోకంలో ఉండిన అన్యులు అనుకోండి. వీళ్ళు ఈ దేవుని సంగతులను గ్రహించలేరు, దేవుని సంగతులని తెలుసుకోలేరు. ఇంకా మీదిగా ఈ ఎలా కనబడతాయి? ఎలా వినబడతాయి అంటే వెర్రి పిచ్చిగా వినబడతాయి. దానికి ఉదాహరణకు మీకు ఒక రాజు గురించి తెలియజేస్తాను. బైబిల్లో బెల్షాసర్ అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు వాళ్ళ తండ్రికి అంటే నెబుకద్నెజరుకు ఇజ్రాయెల్ ప్రజలను అప్పజెప్పి, ఇజ్రాయెల్ సంపదను అప్పజెప్పి, ఇజ్రాయెల్ భూభాగాన్ని అప్పజెప్పి, ఇజ్రాయెల్ సమస్తాన్ని అప్పజెప్పేశాడు. ఎవరికి? నెబుకద్నెజరుకు. నెబుకద్నెజరుకు అప్పజెప్పేసరికి నెబుకద్నెజరు ఏమనుకున్నాడు అని అంటే, ఇక అంత నాదే, నేనే దేవుణ్ణి అని అనుకునే ఆలోచనలో వచ్చేసాయి. కాబట్టి ఆయన పోయిన తర్వాత తన కుమారుడికైనా అర్థం కావాలి కదండి. ఆయనకు కూడా అర్థం కాకుండా ఆయన ఏం చేశాడంటే, ఏవైతే నెబుకద్నెజరు ఈ యెరూషలేము నుంచి తెచ్చిన దేవాలయపు ఉపకరణములు లేకపోతే దేవాలయపు దేవుని యొక్క వస్తువులు ఏవైతున్నాయో ఆ వస్తువులలో మద్యం పోసి తన రాణులు, ఉపపత్నులు, తన అధిపతులతో కలిసి ఒక విందు చేయించుకొని తాగుతూ అక్కడ ఉండిన దేవతలని స్తుతిస్తున్నారట. ఇప్పుడు ఎంత కోపం రావాలండి? ఇది వెరిశేషలు కాదండి. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని గూర్చిన జ్ఞానం కానీ లేకపోతే బైబిల్లో దేవుడు రాయించిన ఆత్మ విషయాలని కానీ ఏం చేయలేడు? గ్రహించలేడు. ఏం చేయలేడు? ఎరగలేడు. ఏం చేయలేడు? వెర్రితనముగా అతనికి కనబడుతున్నాయి. బాగా ఆలోచించాలి. అలాగనే ఉందా లేదా? అసలు గ్రహించవలసింది ఏంది అంటే బెల్షాసరు అసలుకి మరణం ఎక్కడుందండి? ఒక మనిషి యొక్క మరణము యెహోవా వశం. మనిషి మరణమే ఎక్కడ పెట్టుకున్నాడు దేవుడు అంటే తన దగ్గర పెట్టుకున్నాడు. కాపాడడానికి ఆయన సమర్థుడు, దాన్ని తీసివేయడానికి కూడా సమర్థుడు. ఈ నీ శరీరంలో నుంచి నీ ఆత్మ పోతే లేకపోతే నీ ప్రాణం పోతే నీ శరీరం వేస్ట్ కదా. దానియేలు గారు వచ్చేసి బెల్షాసరుకు అదే విషయం చెప్తాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 23వ వచనం కింది లైన్ చదవండి. కింది లైన్, నీ ప్రాణమును బాగిను బెల్షాసరు, నువ్వు ఇవన్నీ పనులు చేస్తున్నావు కదా, అసలు నీ ప్రాణమును నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నవో చూశారండి. ఏం చెప్తున్నాడు వచ్చి? అసలు నీ ప్రాణము నీ మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయట? ఆయనను నువ్వు గణపరచలేదు. ఆయన గణపరచకుండా ఎవరిని గణపరుస్తున్నావు?
నీ రాణులు, నీ ఉపపత్నులు, నీ చుట్టూన్న అధిపతులు దేవుని ఉపకరణములలో ఏం చేస్తున్నారు? మద్యం పోసి చేతగాని, కళ్ళు లేని, నోరు లేని, మేలైన కీడైన చేయలేని ఒక తాటి చెట్టు వలె నిలబడి ఉండే ఒక బొమ్మకు, విగ్రహానికి మీరు ఏం చేస్తున్నారు? వాటిని కనపరుస్తారా? కాబట్టి మీని టేకెల్ ఉపార్సిన్ అని రాసేసాడు దేవుడు. నీ పని అయిపోయింది అని చెప్తున్నాడు అనమాట ఆయనకు వచ్చి. కదండి, అంతే కదా. దేవుణ్ణి నా ప్రాణము, నా మార్గాలన్నీ ఆడున్నాయట. రాజుల యొక్క తలంపులు నీటి కాలువల వలె దేవునికి కనబడుతున్నాయి. నువ్వు రాజువే కదా, నీ తలంపులన్నీ ఎక్కడున్నాయి తెలుసా? నీకు తెలియదు దేవుని కాడ ఉన్నవి. నీవు తెలుసుకోవడానికి నీకు ఎలా కనబడుతుంది దేవుని విషయం? వెరితనం. నువ్వు గ్రహించలేవు, నువ్వు ఎరగలేవు. నీ ప్రాణం ఆయన కాడుంది, నీ మార్గం ఆయన కాడుంది. నువ్వు గణపరుస్తుంది దేన్ని? నువ్వు హెచ్చిస్తుంది దేన్ని? నువ్వు గడగడ వణుకు పుట్టి కాళ్ళు 2 మోకాళ్ళు కుంగి ఎక్కడైనా కింద పడిపోయాడట. ఒక హస్తం వచ్చి మేనే టేకెల్ ఉపార్సిన్ అని రాసే మాటను చూశాడట. ఆ చెయ్యి వేలు వచ్చి రాస్తుందట. ఒక దీపస్తంభం ఎలుగులో కనబడుతుంది. ఆ చెయ్యి వ్రాత మేనే టేకెల్ ఉపార్సిస్. ఇదిగో నీ రాధ్యమును ఆయన లెక్క చూశాడు. నీ విధి విధానాలను త్రాసులు వేసి చూస్తే అవి తక్కువగా కనబడినాయి. నీ రాధ్యాన్ని తీసి మాధ్య పారసీకులకు ఇయ్యబోతున్నాడు. ఈ రాత్రే నువ్వు మరణిస్తావు. చూసారండి, ఈ వెరితనం వలన, ఇది గ్రహించలేని స్థితి వలన, తెలుసుకోలేని స్థితి వలన ఈ బెల్షాస్సరుకు దక్కింది ఏంటయ్యా అంటే చివరికి ఒక భయంకరమైన మరణం. ఈ మరణం అంతా ఆయన వశములో ఉన్నదని ఎవరు గ్రహించలేరు? ప్రకృతి సంబంధి గ్రహించలేడు, ప్రకృతి సంబంధి తెలుసుకొనలేడు. ప్రకృతి సంబంధి ఒకవేళ చెప్పినా అది వేరితనం, ఇదంతా మేము నమ్మం అని అంటాడు. అది అన్నమాట అక్కడ రాయబడింది కదా. ఏమని రాశాడు పౌలు గారు 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 వచనంలో అంటే, ఈ ప్రకృతి సంబంధి దేవుని విషయాలను గ్రహించడు, ఎరుగడు, ఆయనకి వెర్రితనముగా కనబడుతున్నవి అని మాట్లాడుతున్నాడు అన్నమాట. అర్థమవుతుందండి? ఇది ప్రకృతి సంబంధమైంది, గ్రహించలేదు, అన్యాయంగా ఎక్కడికి పోద్ది? మరణంలోనికి తీసుకెళ్తుంది. దేన్ని తీసుకెళ్తుంది? ఆత్మను కూడా దీంతో పాటు తీసుకెళ్ళే అవకాశము ఉంది. అంతేకాదు ఈ శరీరానికి ఏముందట? ప్రకృతి సంబంధమైంది శరీరం. ఈ శరీరానికి ఒక మనసు కూడా ఉందట. ఆ మనసు ఎలా ఉంది అని ఆలోచిస్తే రోమపత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చూడండి. ఆ మనసు కూడా ఏం చేస్తుందో, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునంతురు. చూడండి, శరీరానుసారమైన మనస్సు. అర్థమైందండి? శరీరానుసారమైన మనస్సు మరణం, ఆత్మానుసారమైన మనస్సు ఉంది. అంటే శరీరానికి ఒక మనస్సు ఉంది, లోపట ఉన్న ఆత్మకు కూడా ఒక మనస్సు ఉంది. శరీరానుసారమైన మనస్సు మాత్రం ఏంటట? మరణంలోనికి నడిపిస్తుంది. ఇంకొంచెం చదువు 7 వచనం కాడికి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఏలయనగా బాగినండి, శరీరానుసారమైన మనస్సు. చూసారండి, అది మరణంలోనికే ఎలా తీసుకెళ్తుందంటే అది దేవునికి మొదటగా విరోధంగా ఉంది. శరీరానుసారమైన మనస్సు ఎవరికి ఉంటుందో వాళ్లకు దేవుడు విరోధి, దేవునికి విరోధమైన మనస్సు అది అని చెప్తున్నాడు అనమాట. అర్థమవుతుందా? దేవునికి విరోధమైన మనస్సు. అంతేకాదు అది దేవునికి లోబడదట. కిందికి రండి. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. అర్థమైందండి? ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? జీవార్థమైన ఆజ్ఞ నాకు మరార్థముగా కనబడుతుంది. ఎందుకయ్యా అంటే ఈ శరీరం ఒకటి అడ్డం ఉంది, శరీరానికి ఒక మనసు ఉంది. ఆ మనసు ఏం చేస్తుంది? ఈ ధర్మశాస్త్రానికి లోబడిని ఇస్తలేదు నన్ను, దేవుని మాటకు లోబడిని ఇస్తలేదు నన్ను. కాబట్టి అది దేవునికి ధర్మశాస్త్రానికి లోబడిని ఇస్తలేదు, దేవునికి విరోధంగా తయారై దేవుని అనవసరంగా మరణంలోనికి నన్ను తీసుకువెళ్తుంది. ఏంటిది?
శరీరానుసారమైన మనసు. ప్రకృతి సంబంధమైన మనసేమో వెరితనంగా దేవుని మాట అంతేకాకుండా ఎరగక, గ్రహించక, పట్టించుకోక పోతుంది ఈ శరీరము. రెండవది మనస్సేమో మరణంలోనికి, అంతేకాకుండా ధర్మశాస్త్రానికి లోబడకుండా, దేవునికి భయపడకుండా చేస్తుందన్నమాట. ఆలోచన వస్తుంది, ఈ శరీరం ఎంత మూర్ఖమైందో ఈ శరీరం. అందుకనే ఈ తరము మూర్ఖులు అన్నాడు. ఈ తరం వాళ్ళని ఏమన్నాడు దేవుడు తెలుసా? మూర్ఖులకు ఈ తరం నుంచి మిమ్మల్ని నేను వేర్పరచాను. మూర్ఖులుగా తయారు చేస్తుంది శరీరం. మూర్ఖపు స్థితిని కలగజేస్తుంది. బెండు కావాలన్నమాట. దేవుడు ఇటు ఉంచితే ఇటు బెండు కావాలి, ఇటు ఉంచితే ఇటు బెండు కావాలి. అలాగున్న శరీరాన్ని మనము తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే మాట ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద వాళ్ళ మనస్సు ఉంచుతారు. అంటే బైబుల్ ఎలా ఉందో అలాగ నడుస్తానికి ప్రయత్నం చేస్తారు. శరీర సంబంధులు నడుస్తుంది. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? ధర్మశాస్త్రానికి లోబడకుండా దేవునికి విరోధమై అక్కడి నుంచి మరణంలోనికి తీసుకువెళ్తుంది అట. చూసారండి ఎంత శరీరం గురించి ఎక్కువ ఈ మధ్యలో మీకు చెప్తున్నానండి. ఎందుకంటే దేవునికి లోబడని అని వాళ్ళంది ఒక్కటే. దేవునికి అడ్డుపడేది కూడా అదే. దేవుని కార్యాలకు అడ్డుపడేది, దేవునికి అడ్డుపడేది, దేవుని ధర్మశాస్త్రానికి అడ్డుపడేది. దేవుని మాట సామాన్యమైందండి. దానికి ఎదురు నిలుచొచ్చు? అసలుకి నిలబడకూడదండి. దానికి లోబడిపోవాలి అంతే. సరెండర్, వెంటనే సరెండర్ అయిపోవాలి దేవుని మాటకు. వాడు జ్ఞాని, వాడు మరణంలో నుంచి జీవంలోనికి దాటుతాడు. ఏది నిజమైన మరణం అనేదాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఇది ధర్మశాస్త్రానికి లోబడదు, దేవుణ్ణి సంతోషపెట్టదు, అంతేకాకుండా శరీరానుసారమైన మనస్సు మరణంలోనికి తీసుకెళ్ళింది. ఎవరైనా తీసుకెళ్ళింది అంటే ఉదాహరణకు మనకు బిలాం కనబడతాడు. తెలుసా బిలాంకు ఫస్టే చెప్పిండు, అయ్యా ఇజ్రాయేల్ ప్రజలు ఆశీర్వదించబడిన ప్రజలు, అది వ్యూహత సైన్యం. ఆ సైన్యానికి ఏది ఎదురు నిలబడలేదు నాయన, అది నడవని దాన్ని నువ్వు శపించకు వెళ్ళని చెప్పేశాడు. చెప్పేసి ఈయన కూడా వెళ్ళి చెప్పేశాడు. కానీ వాడు ఇంత బంగారం తెచ్చాడు మరలా రెండోసారి. అది ఇంత అది ఇది తెచ్చేసరికి దాన్ని మళ్ళొక్కసారి అడుగుతా అన్నాడు. నువ్వు అది రావద్దు అనమాట. మళ్ళొక్కసారి అడిగే దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. దేవుడు ఒక మాట అంటే తప్పించుకునేవాడు కాదు. దేవుని మాట వాపస్ తిరిగి వెళ్ళదు అని ఉంటుంది బైబిల్లో. అలాంటి మాట, ఆ మాటని మరలా నువ్వేం చేసావు? అడగడానికి వచ్చావు. కాబట్టి సంఖ్యాకాండం 22:22లో చూడండి దేవుని కోపం ఎలా నిలబడిందో, ఎదురు నిలబడిందట. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ వచనం. దేవుని కోపం రగులుకొనెను, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. చాలండి. అంటే ఏం రప్పించుకున్నాడండి ఈయన? దేవుని మాటకులో ధర్మశాస్త్రం కదండి, ధర్మశాస్త్రమైన దేవుని మాటే. ఈయనకు డైరెక్ట్గా వచ్చి బిలాంతో మాట్లాడిన మాట అయినా దేవుని మాట. లోబడాలి కదా. వెంటనే లోబడకపోవడం ద్వారా ఈయన ఏం తెచ్చిండు భూమి మీదకి? దేవుని కోపాన్ని పట్టుకొచ్చిండు. అర్థమవుతుందండి? శరీరానుసారమైన మనసు భూమి మీదకి ఏం తీసుకొస్తుందో చూడండి. అంటే దుర్నీతి వలన కలుగు బహుమానం ఈయన ప్రేమించండు. అసలు భూమి మీదకి దేవుని కోపం ఎలా వస్తుందంటే దుర్నీతి పరుల మీదకి వస్తుంది కోపం, దేవుని కోపం. దేవుని నీతికి వ్యతిరేకంగా నిలబడుతున్నది ప్రతిదీ దుర్నీతి. ఆ దుర్నీతి మీదికి దేవుని కోపం పరలోకం నుంచి దిగుతుంది అనడానికి ఈయన సాదృశ్యం. ఈ దొరవారే ఈయన ఎవరు అనుకుంటున్నాం? మళ్ళా యెహోవా ప్రవక్త. సోదెగాడుగా మారిపోయాడు. దేన్ని బట్టి? దుర్నీతి వలన వచ్చు బహుమతి. అంటే నీతిగా దేవుడు అడిగితే నీకు ఏడారా? నీకు ఇవ్వడా? దేవా నాకు ఇంత బంగారం కావాలంటే ఇవ్వడా దేవుడు? నువ్వు ప్రవక్తవు, నీ కాడికి వచ్చి మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మాట వింటే కానీ నాకు ఇది అవసరం ఉందా అంటే ఏడా దేవుడు? ఎందుకు దుర్నీతి పనులు చేస్తున్నావు అడ్డగోలిగా? ఇప్పుడు రానే వచ్చి ఎదురు నిలబడి ఏమంటున్నాడు? నువ్వు యాడికి పోతున్నావు నాయన అని వరదీసిన కత్తి పట్టుకొని నిలబడ్డాడు దూత. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. కానీ ఈయనకు ఒక మనసు ఉందట. ఏందో తెలుసా అండి? దీని తర్వాత ఇక అనుకుంటున్నాడు ఈయన కోపం వచ్చింది కానీ నేను ఎట్టయినా కానీ ఘోరమైన మరణమే నాకు వస్తుందని ఆలోచన వచ్చి మనసులో అనుకుంటున్నాడు, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు వస్తే బాగుండు అని అనుకుంటున్నాడని. నువ్వు చేసేది దుర్నీతి, నీతిమంతుల మరణం ఎట్టొస్తుంది నాయన నీకు? బిలాము పోయి అడగండి, నువ్వు చేసిన పని ఏంటి? ఇప్పుడు దేవుని నీతి వచ్చి మాట్లాడింది. ఆ నీతికి నువ్వేం చేసావు?
అడ్డం చెప్పావు, దేవుని కోపమే చూసావు. మరలా నీకెందుకో నీతిమంతుల మరణం వస్తుంది? రాదు అలాంటి మరణం. అది ఏ మరణం? జీవం. మరణంలో నుంచి జీవంలోనికి దాటేది నీతిమంతుల మరణం సామాన్యమైంది కాదు. మరణంలో నుంచి జీవంలోనికి దాటే ఒక మరణం ఈయన కోరుకుంటున్నాడు. ఎక్కడ? 23 చూడండి, 23:10 చూడండి. అక్కడనే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుల మరణం అలాంటి మరణం నాకు వచ్చును కాక అనుకుంటున్నాడు. నాకు అర్థమైపోయింది ఏంటంటే, నేను ఎట్లా చచ్చిపోతాను, నాకు తెలుసు, అర్థమైపోయింది. దేవునికి విరుద్ధంగా నడిచానంటే నా పని అయిపోయింది. కానీ ఈయనకు ఒక ఆశ లోపట అది ఏం చేస్తుంది? తృష్ణ కొని ఉన్నది. ఏమంటున్నాడు? నీతిమంతుల మరణం నాకు కలుగునుగాక. ఇంకా రాదు నీకు ఆ మరణం. ఆ మరణమే నిజమైన మరణం. ఆ మరణం గురించి చెప్తాను. నీతిమంతుల మరణం అంటే ఏందో చెప్తాను. అయితే ఆ నీతిమంతుల మరణం రాకుండానే నువ్వు దేవుని కోపాన్ని భూమి మీదకి దింపావు. దేవుని కోపాన్ని భూమి మీదకి దింపి మరలా నీతిమంతుల వంటి మరణం నాకు కలుగునుగాక అని అంటే వస్తుందండి ఎలాంటి మరణం? సంఖ్యాకాండము 31:7. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారిని అందరినీ చంపిరి. చంపబడిన ఇతరులుగా మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకేమును, నూరును, కూరును, రేబాను చంపిరి. బేయేరు కుమారుడైన ఖడ్గముతో చంపిరి. బిలాము ఎలా చంపబడ్డాడు? ఖడ్గముతో చంపబడ్డాడు. మరి నీతిమంతుల మరణం ఎలా వస్తుందండి? నాకు ఇక ఏ మరణం వచ్చింది? యెహోవా వెళ్ళి చంపమంటే చంపుతున్న మనుషుల్లో దొరికాడు. ఆయన చంపేశారు. అర్థమైందండి? ఈయన ఎవరు? యెహోవా ప్రవక్త. ఎలాంటి మరణం వచ్చింది నాకు? అందరూ ఆ మిద్యానీయులు, ఆ మిద్యాను చేస్తున్న షిల్లంగి పనులు, ఆ మిద్యాను చేస్తున్న వ్యభిచారము, ఆ మిద్యాను చేస్తున్న దానికి శిక్ష దేవుడు విధిస్తే వీళ్ళు వచ్చి వాళ్ళని చంపుతున్న క్రమంలో వీడు కూడా దొరికాడు, ఈయన కూడా చంపేశారు. కానీ ఈయనలో ఉండిన ఆశ ఏంటి? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు కలుగును గాక అని ఈయనే అనుకుంటున్నాడు. ఎట్ట జరుగుద్ది? అది కాదు కదా. దేవుని కోపాన్ని భూమి మీదకి దింపావు, వద్దన్నమాట. నువ్వు అడ్డుపడ్డావు కాబట్టి అలాంటి మరణం నీకు రాదు. ఆ మరణం చాలా మంచిదండి. ఆ మరణం కావాలి. నీతిమంతులకు వచ్చే మరణము రావాలి. ఆయన కోరిక కరెక్టే, కానీ ఆయన ప్రవర్తన అలాగునా లేదు. కాబట్టి ఆయనకు మరణం ఎలాంటిది వచ్చిందంటే ఇబ్బందికరమైన మరణము కలిగింది. ఇప్పుడు మనకి ఏం అర్థమవుతుంది? దేనికి చెప్పాను ఈ విషయాన్ని? ధర్మశాస్త్రానికి లోబడని మనసు ఏదంటే శరీర సంబంధమైన మనసు. ఈయన కోరుకున్నది ఏదైతే ఉందో అలకాడ బంగారం కానీ, ఘనత కానీ, వెండి కానీ కొంత ఇచ్చి మరలా మాట్లాడు అంటే పోయి మాట్లాడి చూడండి. ఆ బంగారం, వెండి, ఆ ఘనత దేనికి? శరీరానికి. అందుకనే శరీరానుసారమైన మనస్సు శరీరం మీదనే ఉంటుంది. దీని మనస్సు శరీరాన్ని పోషించాలి, శరీరాన్ని గణపరచాలి, శరీరాన్ని హెచ్చించాలి, శరీరానికి అంత కావాలని ఉంటుందన్నమాట. కానీ ఆత్మ ఉంది లోపట అనేది బిలాం మర్చిపోయి ఏం చేశాడు? నీతిమంతుల మరణం రావాల్సిన మరణం ఆయనకు వ్యర్థమైన మరణము వచ్చేసింది. అర్థమైందా? శరీరానుసారమైన మనస్సు ధర్మశాస్త్రానికి లోబడదు, దేవుణ్ణి సంతోషపెట్టదు, అది మరణంలోనికి తీసుకెళ్తుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ధర్మశాస్త్రం ఏమైంది? దేవుని మాట పితరుల కాలంలో నుంచి మనం ధర్మశాస్త్ర కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఆ 3 గుర్తుంచుకోండి. పితరుల కాలం, ధర్మశాస్త్ర కాలం, కృపాకాలం, యేసుక్రీస్తు కాలం. ఇప్పుడు ఈ మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం కూడా ఏం చేసింది? కాపాడలేకపోయిందండి. అంతేనా కాదా? మరణంలో నుంచి జీవంలోనికి తీసుకెళ్ళలేకపోయింది. నివార్థకరమైన ఆజ్ఞ నాకు మరార్థకరముగా కనబడుతుందని చెప్పారు భక్తులు. కాబట్టి వీళ్ళని తీసుకెళ్ళలేకపోయింది. ఇప్పుడు మరి ఎలా అంటే దానికి ఒక మాట్లాడుతున్నాడు ఆయన. చూడండి అక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము 1 నుంచి చూడండి కొన్ని మాటలు. 1 నుంచి. కాబట్టి ఇప్పుడు బాగినాలి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఇక అర్థమైందా అండి? ఇప్పుడు యేసుక్రీస్తునందు, ఇప్పుడు క్రీస్తు కృపాకాలంలోనికి వచ్చాం మనం, దాటాం ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రం చేయలేదు అని చెప్పేది కూడా ఆ వరుస క్రమంలోనే మనం ఇప్పుడు చదువుతాం. అయితే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం, పాప మరణముల నియమము నుండి
ఏం విడిపించింది? జీవమునిచ్చు ఆత్మ విడిపించింది. జీవమునిచ్చు ఆత్మ ఎవరు? క్రీస్తు. క్రీస్తునందే కదా వచ్చింది. కిందికి చదవండి, అట్లా కిందికి చదవండి మంచిగా. ఎట్లా అనగా ఇక్కడ అండర్లైన్ చేయండి. ధర్మశాస్త్రము దేనిని చెయ్యజాలకపోయెనో అది ఎవరు చేశారండి? అంటే పితరుల కాలంలో చేయలేనిది, ధర్మశాస్త్ర కాలంలో చేయలేనిది ఇప్పుడు క్రీస్తు కాలంలో జరుగుతుంది. అది ఎవరు చేశారు? దేవుడు చేశారు. చేసింది ఏంటిదంటే నీ మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. మరణంలో నుంచి జీవంలోనికి దాటించే పని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరు? ఆ దేవుడు ఎవరు? క్రీస్తు. పైన ఉంది క్రీస్తు చేశాడనమాట కదండి. ఇంకొంచెం కిందికి రండి. అట్లనే శరీరమును అనుసరించక ఇక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ శరీరాన్ని ఏం చేసిండో చూడండి. ఈ శరీరమే కదా అన్నిటికీ కారణం. ఈ శరీరంలో చేసిన పాపాలన్నిటినీ ఇప్పుడు ఇంకో శరీరం మీదకి తీసుకొచ్చాడు. ఇంకో శరీరం మీదకి తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించి శరీరానుసారుడు అంటే శిక్ష విధించాడు. అది జాలేండి. శిక్ష విధించను అన్నకాడికి స్టాప్ చేయండి. అంటే ఇప్పుడు మన శరీరంలో చేసిన పాపం ధర్మశాస్త్రం కూడా వల్ల కాలేదు. ఇక క్రీస్తుని పంపించి ఆ పాపం అంతటిని దేవుడు ఏం చేశాడు? ఆయన మీదకి మోపి ఆయనని సిలువలో మరణించేటట్లు చేసి ఇప్పుడు మనందరికీ ఏం చేశాడు? జీవనిచ్చాడు. మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు. దేని ద్వారా? మరణం. మన పాపం అంతా ఆయన శరీరం మీద వేసి ఆ శరీరాన్ని ఆయనని ఆ పాపాన్ని ఏం చేశాడు? శిలువ మీద చంపేశాడు దేవుడు. చంపేయడం ద్వారా ఏమైంది? ఇప్పుడు ఏది నిజమైన మరణం అంటే ఇది నిజమైన మరణం అని అనిపిస్తలేదండి? ఇంకదా ఆలోచించి చూడండి. సిలువలో యేసుక్రీస్తు మన పాపములన్నిటినీ తీసుకువెళ్ళి బామాటముగా అందరూ చూస్తుండగా వేడుకగా దాన్ని ఏం చేశాడంటే చంపేశాడు. ముఖ్యంగా శరీరంలో ఉండిన అవయవాల్లో ఉండిన పాపాన్ని, పాప ప్రపంచం అంతటినీ ఆయన మీద మోపుకొని ఆయన చంపేశాడు. దాని మీద చంపి ఏం చేశాడు? బ్రతికాడు అనమాట. అంటే మరణంలో నుంచి జీవంలోనికి దాటించడం ఎలానో తెలియజేశాడు, చెప్పాడు, నేర్పించాడు, బోధించాడు. అదనమాట. అర్థమవుతుందా అండి? ధర్మశాస్త్రము చేయలేకపోయింది, మొదట మనిషి వలన కాలేకపోయింది. దాని తర్వాత క్రీస్తు వచ్చేసి ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయానో దాన్ని దేవుడు చేశాను అని రాయించాడు. అక్కడ అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రం కూడా చేయలేని దానిని దేవుడు చేయించాడు. ధర్మశాస్త్రం చేయలేదంటే మరలా ధర్మశాస్త్రం చేయలేదని కాదండి, మనిషి చేయలేకపోయాడు. ఎందుకు అంటే ఆత్మ నియమం లేదు. లోపల ఆత్మ అనే ఆ సంచకరువుని దేవుడు ఇవ్వలేదు. సంచకరువు అంటే అడ్వాన్స్, సంచకరువుగా ఇవ్వలేదంటే అడ్వాన్స్గా దేవుడు ఆత్మని ఆ రోజున ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చాడు? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు బాప్తిసం ఎప్పుడైతే తీసుకున్నాడో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆత్మ బాప్తిస్మంలో రావడం. అది మొదటనే ఆ బాప్తిస్మం ద్వారా ఈ లోకంలో ఉన్న పాపాన్ని అంతటిని ఆ సిలువలో చంపేశాడు అనేది మనము అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ మొదటి మరణం ఇక్కడికి స్టాప్ అయిందనమాట. ఈ మొదటి మరణం ఇక్కడికి స్టాప్. వాక్యం ఏమైపోలే, ఇంక ఉంది, కొంచెం ఉంది, వాక్యం అయిపోయింది అనుకోకండి. నిజమైన మరణం ఉంది. అయితే ఈ మొదటి మరణాన్ని ఎలా జయించాలో ఆ మరణం ద్వారా, నిజమైన మరణం ద్వారా మనకు తెలియజేశారు. ఇంతకు రెండవ మరణం ఉందా? మరి రెండో మరణం ఉందని అనుకున్నాం కదా, అది ఎలా ఉంది, ఎట్లా ఉంది, ఏం చేసింది, అలాంటి రెండో మరణం నుంచి ఎలా తప్పించి ఇంకొన్ని విషయాలు మీకు తెలియజేసి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం అండి. మనుషుని ద్వారా మరణం వచ్చాను కనుక, మన లోకంలో కూడా సామెత ఉంది, ముళ్ళుని ముళ్ళుతోనే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అని అంటారు కదా. ఒక మనిషిని పాపం ఎలాగునైతే వచ్చి మరణానికి కారణమైందో ఒక మనిషిని మరణం ద్వారా మరలా ఏం చేయాలనుకున్నాడు దేవుడు? మరలా మృతుల పునరుద్ధరణ, అంటే చచ్చిపోయినా మరలా తిరిగి లేచే ఒక
ఆలోచన లేకపోతే ప్రణాళిక ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు. ఎలాగునైతే మొదటి ఆదాము నుంచి మరణం వచ్చిందో మరలా రెండో ఆదాము నుంచి జీవాన్ని కలగజేయాలని దేవుడి యొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ఇది కదా. అయితే రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనం ఎలా ఉన్నాము అప్పుడు ఎంత ఘోరంగా మనం దేవునికి ఉంటే ఈ మరణం ద్వారా ఎంత సమాధానపరిచాడు. రోమపత్రిక ఏలయనగా శత్రువులవై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా ఏమైనామండి అంతకుముందు మనము అంటే ఈ పాప నియమమును అంటే ఈ జీవంలోనికి యేసుక్రీస్తు వచ్చి మనల్ని తీసుకెళ్లే వరకు అవతల మనము దేవునికి శత్రువులుగా ఉన్నాము. ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానం కలిసి చూసారండి. ఆయన మరణం ఏం చేసింది? శత్రుత్వాన్ని తీసేసి సమాధానపరిచింది. అంటే మనకు జీవాన్ని ఇవ్వడమే కాదు, జీవాన్ని ఇవ్వడం కాకుండా మనకు శత్రుత్వాన్ని తొలగించింది, దేవుడితో మనల్ని సమాధాన పరిచింది. ఎంత ఘోరమైన స్థితిలో ఉన్నప్పుడు అయ్యా అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీ పత్రిక మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని ఏం చేశారో చెప్తున్నారు చూడండి. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధం అంటే అపవాది సాతాను యొక్క ఆలోచనల చొప్పున అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అవిధేయులను ఇప్పుడు కూడా ప్రేరేపిస్తుందంటే శక్తి గుర్తుపెట్టుకోండి. దేవునికి లోబడని వారిని దయ్యం ఇప్పటికీ ప్రేరేపిస్తుందని చెప్తున్నాడు అక్కడ. దేవునికి లోబడే వారిని ప్రేరేపించలేదు, భయపడుతుంది, అది పక్కకి వెళ్ళిపోతుంది. దేవునికి లోబడని వారిని ఇప్పటికీ ప్రేరేపించే శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున వచ్చేసారండి. మనం మునుపు ఎట్లున్నాం? ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకున్నాము కదండి. అంటే శరీరానుసారంగా నడుచుకున్నాం. ఒక మాటలో చెప్పాలంటే శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నాము. అందుకనే దేవుడు ఎప్పుడు ఒక ముచ్చట చెప్తుంటాడండి, ఒక విషయం చెప్తాడు. ముచ్చట అంటే బాగుంటుంది, విషయం చెప్తుంటాడు. ఏంటి ఆ విషయం అంటే, మిమ్మల్ని నేను లోకం నుంచి వేరుపరిచాను, మిమ్మల్ని నేను ప్రతిష్ఠించుకున్నాను, మిమ్మల్ని నేను అభిషేకించుకున్నాను, మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను. ఎందుకు చెప్తుంటాడు అనుకుంటున్నాడు ఈ విషయాన్ని? మునుపున్నారు మీరు అలాగున్న శరీర మనస్సు కలిగి శరీర విషయాల మీద శరీర సంబంధులై ఉన్నారు. ఇప్పుడు మీరు అలా ఉండడానికి వేరు లేదు. దాన్ని ఏమన్నాడు? ప్రాచీన స్వభావము నవీన స్వభావము. ప్రాచీన స్వభావం అంటే పాప పురుషుడు, బాహ్య పురుషుడు. నవీన స్వభావం అంటే ఆంతర్య పురుషుడు. ఆయన సంబంధులంగానే మరలా ఇప్పుడు ఈ లోపల దేవుని రాజ్యంలో మనం బ్రతకాలి అనేది దేవుడి ఉద్దేశం. ఎలాగో జీవంలోనికి వచ్చాం కదా, యేసుక్రీస్తు మరణించి మనల్ని మరలా జన్మింపజేశాడు. నిజమైన మరణంలో మనం మరణించకుండా ఆయన మరణించాడు. నిజమైన మరణంలో నుంచి జీవంలోనికి మనల్ని దాటించాడు కదా. మరి ఇప్పుడు ఎట్లా బ్రతకాలంటే కొన్ని నియమాలు కూడా చెప్తున్నాడు. ఎక్కడెక్కడ సమాధానపరిచాడు ఆ మరణం ద్వారా, ఎక్కడెక్కడ మనం ఉంటే ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాడు మనల్ని, ఎక్కడెక్కడికి మరలా నడిపించడానికి ఇవన్నీ బైబిల్లో రాయించాడండి మన మేలుల కొరకు. మన జీవితకాలం అంతా చెప్పుకుంటూ పోతూనే ఉన్నా కానీ మనం పడిపోతూ లేస్తూ నడుస్తూనే ఉంటట్టుంది అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. ఎన్ని విషయాలు చెప్తున్నాడు చూడండి దేవుడు. మన వల్ల కాలేదు, దేవుడు ఇచ్చిన దాన్ని కూడా వ్యర్థపరిచాను. చివరికి తన కుమారుణ్ణి పంపించి ఆ మరణం పొందేటట్లు చేసి ఆ మరణంలో నుంచి జీవంలోనికి నడిపించి మీరు ఆయనను వెంబడించండి, ఇలాగున మీరు నిజమైన మరణంలో నుంచి జీవంలోనికి వెళ్తారని చెప్పితే కూడా ఇంటలేమన్నమాట లేదండి. ఎందుకు ఇవన్నీ చెప్పించాడు ఆయన అంటే ఒకటి భయంకరమైన స్థితి ఉందండి. అది ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 14వ వచనం చూడండి. 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్ని చూశారండి. ఎక్కడ పడవేయబడతారంటే మృతుల లోకం అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండం చూశారండి. ఈ రెండో మరణం. దీనికిగా అబద్ధపు స్థితి లేదు. మరలా అల్ల నుంచి బయటికి వెళ్ళేది లేదు, అందులో మాయం అయిపోయేది లేదు, అందులోనే ఎప్పటికీ నిరంతరం ఉండేదన్నమాట నిజమైన మరణం. అర్థమవుతుందా మీకు?
ఇక్కడి నుంచి తప్పించాలనే దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించి ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి, అల్లటప్ప విషయాలు కాదు, లేకపోతే ఏదో లోకంలో జరుగుతున్న విషయాలు, అసలు అంతకన్నా కాదు. దేవుని అనాది కాల ప్రణాళిక ఇది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఎక్కడ తిరిగినా కానీ అదే ఉందట. అక్కడ నేను మొన్న చెప్పాను కదా, మొన్న రాత్రి ఆ పాతాళంలో ఏమైనా చల్లటి ప్రదేశం దొరుకుద్దేమో అని ఒక గుంపు ఉరుకుతుర్రు. ఎక్కడ ఉరకని కనీసం 7 నిమిషాలు పెట్టారు. ఆ క్లిప్ను చూశాను నేను. ఎక్కడికి ఉరకని కానీ వాళ్ళకి అదే వేడి తలుగుతుంది, తట్టుకోలేక ఉరుకుతా ఉన్నారు. ఎట్టు పోయిన అగ్ని వాళ్ళకు చల్ల ప్రదేశం అనేది కనబడటమే ఎంత భయంకరంగా ఏడుస్తూ పరిగెడుతున్నారు వాళ్ళు. అది తప్పించబడాలనే దేవుని యొక్క ఆతృత ప్రయాసము అంతా ఆ ఇబ్బంది పెట్టబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం? సుల్కనగా తీసేస్తున్నాం, సింపుల్గా తీసేస్తున్నాం ఆయన ప్రణాళికని. ఈరోజు సింపుల్గా తీసేసే వాళ్ళ పరిస్థితి రేపు అలా ఉన్న ఉరుకులో పెడతారు. అందులో తప్పకుండా పరిగెడుతుంటారు. అలా ఎక్కడ పోయినా కానీ చల్లదనం అనేది దొరకకుండా పరిగెడతారు. ఇంకోటి చూడండి, అక్కడ 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7-8 వచ్చినారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడనయ్యుందును, కుమారుడయ్యుండును. పిరికివారు బాగినండి ఇక్కడి నుంచి, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో సరే అండి. పాలివాళ్ళట, దానికి వాళ్ళు పాలివాళ్ళు అనమాట. నేను చెప్పాను వెళ్ళాక భ్రష్టులు, దౌర్భాగ్యులు, వ్యభిచారులు, నరహంతకులు, దొంగలు, మోసగాళ్ళు, సోమరిపోతులు, తిండిపోతులు, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? శరీరానుసారమైన మనసు కలిగిన వారు. వీళ్ళందరూ ఎక్కడ దేంట్లో పాలు పొందుతారు? మండుచున్న అగ్ని గంధకములుండిన స్థలంలో పాలు భాగస్థులాట వీళ్ళు. అర్థమవుతుందండి? దాన్ని తప్పించడానికే దేవుడు ఆయన దుఃఖం, ఆయన బాధ, ఆయన ప్రయాస, ఆయన త్యాగం, ఆయనకు విధి విధానాలను మనము చూస్తున్నాం. అయితే ఈ మొదటి భౌతికమైన మరణానికి, ఈ రెండవ నిజమైన మరణం పాతాళ మరణానికి ఇంకొక మరణం ఉందండి మధ్యలో. ఆ మరణము మన నిజమైన మరణం. దాన్ని గుర్తించలేకపోతున్నారు మనుషులు. ఈ మరణానికి మధ్యలో ఇంకొక మరణం, యేసుక్రీస్తు మరణం లాంటి మరణం, అదే నీతిమంతుల మరణం వంటి మరణము నాకు కలిగితే ఎంత బాగుండు అన్నది బిలాం. అర్థమవుతుందా మీకు? ఆ మరణాన్ని నిర్లక్ష్యం చేశారు. నేను చచ్చిపోయి ఎన్ని రోజులు అవుతుంది తెలుసా మీకు? 10 ఏళ్ళు అవుతుంది. నేను చచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మీరు చచ్చి ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను మరణించి ఒక 10 ఏళ్ళు అవుతుంది భూమి మీద. కానీ ఇంకా చాలామంది మరణించిన వాళ్ళు కూడా బ్రతికే ఉన్నారు. ఏ విషయంలో బ్రతికున్నారో చూసే ముందు అసలు నిజంగా ఇది మరణమేనా? ఆ మరణం దేన్ని అన్నాడు అనడానికి రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇది నిజమైన మరణం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి చూసారండి. ఏం చేసామట మనం? ఆయన మరణములోనికి మనము మరణములో బాప్తిస్మం. బాప్తిస్మం అంటే ఏందో తెలుసా అండి? మరణించడం, చచ్చిపోవడం, కింద కొంచెం కిందికి రా. మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వాళ్ళమై నడుచుకొనున్నట్లు బాప్తిస్మం వలన, ఇక్కడ అండర్లైన్ చేయండి, బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. పాతి పెట్టబడ్డాం. చచ్చిపోయి మరణించి అంటే చావడమే కదండి. మరణించి చచ్చిపోయి పాతి పెట్టబడ్డాం. ఎప్పుడు? బాప్తిస్మంలో. అర్థమైందండి? నిజమైన మరణం ఏందనుకో? నీతిమంతులకు కలుగు మరణం. యేసుక్రీస్తు మాట ద్వారానే కదండి నీతిమంతులమయ్యేది. మనం ఎలా అయ్యాం నీతిమంతులం?
యేసుక్రీస్తుని గురించి ఒప్పుకొని విశ్వసించి నోటితో చెప్పడం ద్వారా, ఆయన ప్రభువుని ఒప్పుకోవడం ద్వారా మనం నీతిమంతులమయ్యాం. ఆ నీతిమంతులు ఎక్కడ మరణిస్తారు? మొదట భూమి మీదనే మరణిస్తారు. ఎలా మరణిస్తారు? ఏ విధానంలో మరణించాలి? ఇప్పుడు చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయం 13వ వచనం. బాగా వినండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల ఏమైతారట? చావవలసిన వారే యుందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల. బాప్తిస్మంలో మనం చేయబోయే పని ఏంటంటే శరీర క్రియలని చంపుతున్నాం. శరీర క్రియ అంటే శరీరాన్ని, దీంట్లో ఉండిన క్రియలను ఏం చేస్తున్నాం? మనము చంపుతున్నాము. ఇంతకు ఈ శరీరంలో ఎలాంటి క్రియ ఉందో తెలుసా మీకు? ఈ శరీరంలో ఎలాంటి క్రియ ఉందో తెలుసా? మరణం అవయవం ఏది? ఆ మరణమైన అవయవం ఏదంటే మంచిగా చెప్తాడు, నాలుక. నేను సంజయ్ పుట్టినరోజు నాడు చెప్పాను. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము, 8వ వచనం డైరెక్ట్ చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. చూసారండి, మరణకరమైన విషముతో నిండి ఉన్నది. ఏంటిది? నాలుక. అంటే ప్రతి అవయవము ఏమైంది తెలుసా అండి? పాప నియమము కలిగి ఉంది, మరణ నియమము కలిగి ఉంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు తెలుసా? నీ కాలు నిన్ను అభ్యంతర పెడితే దాన్ని నరికి తీసేసాయి. నీ చెయ్యి అభ్యంతర పెడితే దాన్ని నరికి తీసేసాయి. నీ కన్ను అభ్యంతర పెడితే దాన్ని పెరికి నీ నుండి తీసేసాయి. ఇప్పుడు నాలుక అభ్యంతర పెడుతుంది, దీన్ని ఏం చేయాలి? కోసేసి పక్కకు పడేయమని కాదు. అందుకని ఆయన అంటున్నాడు, ఎప్పుడైతే మనము బాప్తిస్మంలో చంపుతున్నాం కదా, చస్తున్నాం కదా, మరణిస్తున్నాం కదా, ఏ విషయంలో అంటే ఈ శరీర క్రియలని ఏం చేయాలంటే మనము 8:13 చెప్తుంది. రోమ 8:13 చంపివేయాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామతురాతను, బాగినండి, ఎన్ని ఎక్కడి నుంచి శరీర అవయవంలో ఉంటాయి? దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలన్నట్టండి? చంపాలి. ఏం చేస్తున్నాము? బాప్తిస్మంలో మనం దేన్ని చంపుతున్నాము? దేన్ని చంపామండి? చచ్చిపోయారా? ఈ విషయంలో చచ్చిపోయారా? మీరు చచ్చిపోలేదా? ఈ విషయంలో చచ్చిపోయారా? జారత్వము, వ్యభిచారము, అక్కడున్న విగ్రహారాధన, ధనాపేక్ష. చచ్చిపోయారా? చచ్చిపోలేదా? ఇంకా ఉన్నారా? బతుకుంటే చాలా డేంజర్ అండి. నిజంగా చచ్చిపోతాం. అక్కడ చచ్చిపోతేనే ఈ విషయంలో, బాప్తిస్మంలో ఈ శరీర క్రియలన్నీ చచ్చిపోతేనే మనం బతుకుతాం, లేకపోతే చచ్చిపోతాం. నిజంగా చచ్చిపోవడం అంటే రెండో మరణం చెప్పాడు కదా ఇందాక. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళకుండా ఉండడానికే యేసుక్రీస్తుని మరణించి ఆ మరణంలో మీరు మరణించాలి, పాతి పెట్టబడాలి ఆయనతో పాటు. లేకపోతే కొత్తగా నవీన స్వభావం దాల్చి లేచి నిలవబడి ఇప్పుడు మనం అనాలి, మేము చచ్చి 10 ఏళ్ళు అవుతుంది, 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది అని ఇంకా ఆ క్రియల్లో బ్రతికినట్టు ఎవరికైనా లోకంలో కానీ సంఘంలో కానీ కనబడ్డావనుకో వేషధారణ అవుతుంది అన్నమాట. అంతేకాకుండా 2 తలంపుల దివ్యమనస్కులుగా కనబడతాం. అంతేకాకుండా నునివెచ్చని స్థితి ఉంటుంది అనమాట. చచ్చిపోయాం, శరీర సంబంధమైన మనసుని చంపేశాం. గతం ఇంకా మనకు కనబడద్దు, మనకు వినబడొద్దు, అలాంటి విషయాలు వినబడొద్దు, కనబడొద్దు. ఆత్మ సంబంధులం. ఏం గ్రేట్నెస్ అండి అది. ఆత్మ సంబంధులం, శరీర సంబంధులం కాదు మేము. అలా ఉండాలి. చంపివేయండి అంటున్నాడు ఆయన. ఆ శరీరంలో అవయవాలలో ఉండిన ఆ మరణాన్ని లేకపోతే ఆ పాపాన్ని చంపివేయండి. చంపేసే కదా వచ్చాం. మరలా అసలు ఈ వినకూడదు. మనం చంపేసి వచ్చేసాం. మరలా చెప్తున్నాను నేనంటే అర్థం ఏంటి? ఇంకేమన్నా బతికున్నాయి అని అర్థం. దేవుడు చెప్పడండి, లేని చెప్పడు, ఉంటేనే చెప్తాడు అనమాట. కాబట్టి మన ఈ పాప నియమమునకు లోబడే ఈ శరీరాన్ని చంపివేయాలి అంటున్నారు. ఇప్పుడు చంపితే ఏమవుతుంది తెలుసా? కొత్తగా జన్మించడం. అక్కడ చచ్చిపోయినాం కాదా అనుకోకండి. అక్కడ చంపి బాప్తిస్మంలో చచ్చిపోయి ఎలా లేసాం? మరలా
క్రొత్తగా లేచాము. ఒకడు క్రొత్తగా జన్మించాలి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించడయ్యా నికోదేము అన్నాడు. కొత్తగా జన్మించడం అంటే మరలా నేను తల్లి గర్భంలోనికి వెళ్తానని ఆయన అడిగిండు. కాదు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించడం, కొత్తగా జన్మించడం అంటే దాన్నే పునర్జన్మ సంబంధమైన స్నానం అన్నాడు. రెండో జన్మలోనికి వచ్చి ఇంకా పాత జన్మనే, పాత స్థితి ఒకవేళ మనకుంటే, నిజంగా చెప్తున్నానండి, నేను దేవుడు అన్న మాటలే, నేను కాదు, ముఖం మీద ఉమ్మివేయ చూస్తాడు ఆయనే చెప్పాడు ఈ మాటలు. ఎందుకంటే అంత ప్రేమగా ఆయన ప్రేమతో పెంచుకున్న తన కుమారుని మన కొరకు ధారాళంగా ఈ భూమి మీద ప్రాణం పోయేటట్లు భూమికి మనకు అప్పచెప్పేశాడు. ఇప్పుడు మనం కరెక్ట్గా నడవకపోతే ముఖం మీద ఉమ్ము కాదు కదా, వరదీసిన ఖడ్గం పట్టుకొని బిలాముకి ఎదురుగా ఎలా నిలబడ్డాడో. అంతేకాకుండా చేవ్రాత వచ్చి నీ లెక్క చూశాను, నీ ప్రభుత్వం లెక్క చూశాను, నీ రాజ్యాన్ని వేరే వాడికి అప్పచెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు మరణిస్తావని బెల్షాజర్కి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చాడో అలాంటిదే మనం చూసే అవకాశము ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఏనైనా సహిస్తాడు, కానీ ఆయన తన పిల్లలు పరిశుద్ధంగా లేకుంటే, పవిత్రంగా లేకుంటే, ఆత్మ సంబంధులు కాకుంటే ఆయన క్షమించడు అనేది చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందండి? అయితే ఈ బాప్తిస్మం తర్వాత ఒకే ఒక్క ఆజ్ఞ ఉంది మనకు. ఒకే ఒక ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు అని. అది చేస్తే ఈ నిజమైన ఆ మరణం దాటి మనం ఎక్కడికి వెళ్తాం? 1 యోహాను పత్రిక చివరిగా 3వ అధ్యాయం 14 వచ్చిన, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక, బాగినండి, మరణములో నుండి చూశారండి. మనం ఏం చేస్తున్నాం కాబట్టి దాటి ఉన్నామని తెలుసుకోగలుగుతాం. సహోదరులను ప్రేమిస్తున్నాం. ఎలా చెబుతున్నావు? రండి నాయన, దేవుని వాక్యం వినండి, రండి నాయన, ఇది ప్రేమిస్తున్నాం, ప్రేమిస్తేనే చేస్తాం ఇది కదండి. ఒక చేతగాని షుగర్తో లేకపోతున్నా గడగడ వణుక్కుంటా మొన్న ఏం చేస్తుంది, ఒక థమ్స్అప్ తీసుకొచ్చి ఎండలో వాళ్ళు వస్తారు పాస్టర్లు అని తీసుకొచ్చి, నేను డబ్బులు ఇస్తే తీసుకోలేదు చాలాసార్లు, వద్దమ్మా నువ్వు ఇవ్వకూడదని వెనకకి ఇచ్చేసాను. ఈయన ఇస్తే తీసుకుంటలేడని తీసుకొచ్చి ఆ చల్లదనం వాళ్ళు తాగిపోతారు ఎండనికి, నలుగురికి చెప్తున్నారు ఇక్కడ మా ఊరికి వచ్చి వాక్యం అని ఆ థమ్స్అప్ తీసుకొచ్చి గడగడ వణుక్కుంటా తెచ్చిచ్చి, అన్నం కూడా తినకుంటే వెళ్ళిపోయింది, నాకు షుగర్ ఉందయ్యా నేను తినలేను ఇప్పుడు అని. ఏం చేస్తుంది ఆమె? సహోదరులని ప్రేమిస్తుంది కాబట్టి ఆమె కష్టార్జితంలోంచి తెచ్చేదిగో ఇక్కడ స్వార్థ ప్రకటించడానికి ఆమె ప్రయాసపడుతుంది. కాబట్టి ఈమె ఎక్కడి నుంచి ఎక్కడిలోనికి దాటింది? మరణంలో నుంచి జీవంలోనికి దాటింది. ఇదనమాట ఆయన చెప్తున్నది. ఆడ అర్థం ఏంటి, భావం ఏంటి ఆ వచనానికంటే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమించకుంటే, ఈ పనులు చేయకుంటే, దేవుని విధి విధానాల్లో ఉండిన పనులు చేయకుంటే మనం ఎలా దాటుతామండి? ఏది నిజమైన జీవన మరణం అంటే ఇదన్నమాట. ఆజ్ఞలో పెట్టాడు ఆయన. ఆ ఆజ్ఞ వాళ్ళకు మరణార్థకరముగా కనబడింది, కానీ ఈ ఆజ్ఞ జీవార్థమైందని యోహాన్ గారు తెలియజేస్తున్నాడు. అంటే అర్థమైంది. ఇప్పుడు జీవంలోనికి దాటించే మరణం ఉంది, అదే నిజమైన మరణం. ఆ మరణమే బాప్తిస్మం. ఆ బాప్తిస్మంలో నువ్వు చచ్చిపోలేదా, ఇంకా బతికే ఉన్నావా, ఆ మరణం వ్యర్థమైద్ది. దేవుని మరణాన్ని లేకపోతే ఆయన సంకల్పాన్ని వ్యర్థం చేశామో ఊరుకోడు. ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు అడ్డుపడ్డారట. దేనికి? దేవుని సంకల్పం. చూడండి లూకాసు వార్త చివరిగా, లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం. దేవుని సంకల్పం బాప్తిస్మం అనేది అక్కడ ఉంటుంది చూడండి మాట. లూకాసు వార్త 7వ అధ్యాయం 30. పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులు బాగినండి యోహాను చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పాన్ని నిరాకరించింది. కాబట్టి ఈ తరము మనుషులను అంటున్నాడు అనమాట. ఏం చేయాలి? మనుషుల్ని వాళ్ళ విషయంలో ఉండిన దేవుని సంకల్పాన్ని వాళ్ళే నిరాకరించారు. బాప్తిస్మం అనేది దేవుని సంకల్పం అనడానికి తీసానండి వచ్చినాను. అర్థమవుతుందా మీకు? ఈ బాప్తిస్మమే మరణంలో నుంచి జీవంలోనికి దాటడం, అంటే కొత్తగా జన్మించడం, నూతన స్వభావం దాల్చడం, పునర్జన్మ సంబంధమైన స్నానం చేయడం, ఇదంతా ఉదక స్నానం, ఇదంతా దేవుడు ఒక ప్రణాళికలో ఉండిన
ఉద్దేశం. అర్థమైంది? ఇప్పుడు పితరుల కాలంలో, ధర్మశాస్త్ర కాలంలో, యేసుక్రీస్తు కృపాకాలంలో జరిగిన సంఘటనలు మీకు తెలియజేశాను. ఎవరి వలన కాలేదు, ధర్మశాస్త్రం వలన కాకుండా దేవుణ్ణి మరలాడు, ఆది దేవుడు మరల దాన్ని జరిగించాడు యేసుక్రీస్తు ద్వారా. ఏంటిది? మరణంలో నుంచి జీవంలోనికి దాటించడం చేశాడన్నమాట యేసుక్రీస్తు. దాని ద్వారానే ఇప్పుడు మనం అందరం బాప్తిజం పొంది ఆ పరిస్థితుల్లో ఉన్నాం. లేకపోతే మన వలన అయ్యేది కాదు, ఆయన కృపచేతనేది కేవలం అయింది. ఇప్పుడు అర్థమైందా ఏది నిజమైన మరణం? బాప్తిస్మం. నీతిమంతునికి కలుగు మరణం ఏందయ్యా అంటే బాప్తిస్మం. దాని తర్వాత నిత్యలోకంలోనికి వెళ్ళడం, రెండో మరణాన్ని తప్పించుకొని ఆ నిత్యలోకంలోనికి వెళ్ళడమే నిజమైన మరణము. నిజమైన మరణం బాప్తిస్మం ద్వారా దేవుడు ఆయన ప్రణాళికలోంచి మన ముందు పెట్టాడు. ఇప్పుడు మనం అందరం అది తీసుకున్నాం కాబట్టి నిజమైన మరణం మనం పొందాము, నూతన సృష్టిగా మార్చబడ్డాం. ఎవడైనా క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించాలి, ఇదిగో క్రొత్తగా లేకపోతే దేవుడు ఊరుకోడు. కొత్తగా అయిందాక ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అలా ఉండి మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయంలో ఉంచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం.